హలో వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో మామ. ఈరోజు అయితే మనకు పొద్దున్నే అడిగిపోతున్నాం అనుకున్నారు. టిఫిన్ షాప్ కాడికి అయితే పోతున్నాను. ఇక్కడ టిఫిన్ కాడికి అయితే వచ్చేసాను. టిఫిన్ అయితే తీసుకున్నాము. టిఫిన్ కాస్ట్ వచ్చేసి ప్లెయిన్ దోశ 10 రూపీస్, కారం దోశ వచ్చేసి 20 రూపీస్, ఎగ్ దోశ వచ్చి 30 రూపీస్ మామ. నేనైతే నా చేతిలో ఎంత మనీ ఉంటుందో ఒకసారి అయితే నాకు కామెంట్లో అయితే పెట్టండి. అమౌంట్ అయితే షాప్లోకి వేసి అయితే ఇస్త్రాకులు తీసుకున్నాను. ఒక కట్ట వచ్చేసి 30 రూపీస్ అన్నారు. మొత్తం 3 కట్టలు ఎంత పడినాయో నాకైతే కామెంట్లో అయితే పెట్టండి. ఇస్త్రాకులు అయితే తీసుకొని బయలుదేరుతున్నాము. ఇంకా ఎందుకులే ఇంకా చెప్తే బాగోదు కానీ కరెంట్ అయితే పోయింది ఈరోజు. ఇక్కడ స్కూల్ కాడికి అయితే వచ్చాను. స్కూల్ కాడ అలా వ్యూ అయితే బాగుంది, అందుకనేసి వ్యూ ఎంజాయ్ చేద్దామని చిన్నగా అయితే వ్యూ చూసుకుంటా బాగా మంచిగా అయితే పోతా ఉన్నాను మామ. ఇంటికి పోయే దావలో వచ్చేసి అయ్యో ఏంది ఇంత దారుణంగా ఉన్నాడు వీడైతే మటు చూడండి. అంటే ఈ రోజు వర్క్ లేదు కదా, అందుకనేసి ఏం చేయను దిక్కు తెలియక తలకు నూనె అయితే పెట్టుకొని కూర్చోన్నాడు. ఆఫ్టర్నూన్ అయితే కరెంట్ అయితే వచ్చింది. వాళ్ళైతే పని అయితే చేయలేదు. నేనైతే ఇంకేం చేయలేక ఇక్కడికైతే వచ్చి స్లైడింగ్ అయితే తగిలిద్దామని వచ్చాను. ఇక్కడ ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ ది పెండింగ్ ఉంటే ఈ డోర్లు అయితే దానికి అయితే తగిలియాల బాక్స్ అయితే మటుకు. ఇది మొత్తం నాకు టోటల్ ఎట్ వచ్చిందో మీరు అయితే చూసేయండి మామ. ఒకసారి అయితే మటుకు నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది లేదా ఒకసారి కామెంట్లు అయితే పెట్టండి. నేను ముందైతే స్లైడింగ్ అయితే చెప్పాను కదా, ఆ స్లైడింగ్ అయితే ఇప్పుడైతే పూర్తి కంప్లీట్ అయితే చేసేసాను. ఇది అయిపోతే అసలుకి అలా ఆరైతేనే నాకు కొంచెం ఆకలి వేసింది. అందుకనేసి ఇక్కడ బాదం పాలు బండి వచ్చింది. అదైతే బాదం పాలు తీసుకుని దీని కాస్ట్ అయితే మటుకు 20 రూపీస్ అయితే తీసుకున్నాడు. అలా ఇంకా సరిపోలేదు. మళ్ళీ అయితే గోపి వాడు వచ్చాడు. ఆడికైతే పోయి గోపి అయితే తీసుకుని మామ. వాడైతే చేసే దాంట్లో అయితే మటుకు ఎక్సలెంట్ గా అయితే చేస్తున్నాడు. అంటే వీడికి రోజు అయితే వస్తాడు. నేనైతే అంత లైక్ చేయలేదు. ఈ రోజు ఆకలి వేస్తాను కనుకైతే తీసుకున్నాను. నాకు పానీపూరి గోపి రెండు వచ్చేసి 50 రూపీస్ అయితే చార్జ్ చేశాడు. ఓకే బాయ్, ఉంటా మరి వీడియో తగులుచా.